విరాట్ కోహ్లీ. ఆ బ్యాటింగ్ ఏంటి? ఆ స్వాగ్ ఏంటి? అసలుకి విరాట్ కోహ్లీకి ఏజ్ అనేది పెరుగుతుంది. కానీ తన బ్యాటింగ్ స్టైల్ మాత్రం ఏం మారలేదు. తను ప్రైమ్‌లో ఉన్నప్పుడు బౌలర్స్‌ని ఎలా చితక్కొట్టేవాడో ఇప్పుడు అలానే చేస్తున్నాడు. మనమందరం మళ్ళీ వింటేజ్ విరాట్ కోహ్లీని చూసినట్టుంది. అయితే విరాట్ కోహ్లీ ఇంతకీ ఎవరిని కొట్టాడు? ఏ బౌలర్స్‌ని చితకబాదాడు? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు గనక ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఇండియాకి ఇంకా న్యూజిలాండ్‌కి మ్యాచ్ అయింది. చాలామంది వన్‌డే క్రికెట్ అనేది పడిపోతుంది అంటున్నారు. కానీ రోహిత్ శర్మ ఇంకా విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ ఆడినంత కాలం అది ఉంటుంది. ఈ మ్యాచ్‌లో అయితే ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. మొన్నటి వరకు ఇండియా వచ్చేసి టాస్‌లని ఓడిపోతూ వస్తుంది. సో ఇప్పుడైతే ఆ స్టెక్ ఏదైతే ఉందో ఆ స్టెక్‌ని బ్రేక్ చేసింది. కానీ న్యూజిలాండ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కానీ స్కోర్ మాత్రం బాగా చేశారు. వాళ్ళ ఫస్ట్ వికెట్‌కి 100 పార్ట్నర్‌షిప్ అనేది చేశారు. వాళ్ళ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వచ్చేసి డివాన్ కాన్వే ఇంకా హెన్రీ నికోల్స్. వీళ్ళిద్దరూ చెరో 50 కొట్టి 100 రన్స్ పార్ట్నర్‌షిప్ అనేది చేశారు. కానీ తర్వాత వరుసగా వికెట్లు పడిపోయాయి. ఈ టైంలో వాళ్ళ మెయిన్ బ్యాట్స్‌మెన్ మిచెల్ వచ్చేసి 84 కొట్టాడు. సో ఇలా రన్స్ కొట్టి న్యూజిలాండ్‌కి 300 స్కోర్ అయ్యేలా చూశాడు. మన బౌలర్స్‌లో చెప్పుకోదగ్గ బౌలింగ్ ఏసిందంటే మొహమ్మద్ సిరాజ్ ఇంకా హర్షిత్ రాణా. తర్వాత అయితే మన ఇండియా బ్యాటింగ్ ఏసింది. చాలా రోజుల తర్వాత మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వచ్చేసి గ్రీజ్‌లోకి వచ్చాడు. రోహిత్ శర్మ అయితే 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 2 సిక్సెస్ కొట్టాడు. ఈ 2 సిక్స్‌లు కొట్టడంతో వన్‌డే క్రికెట్‌లో 650 సిక్స్‌లు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. క్రికెట్‌లో ఏ క్రికెటర్ కూడా 600 సిక్స్‌లని కొట్టలేదు. అలాంటిది రోహిత్ శర్మ ఏకంగా 650 సిక్స్‌లు కొట్టాడు. అందుకే రోహిత్ శర్మని చాలామంది హిట్ మ్యాన్ అంటారు. కానీ ఇంకో సైడ్ వచ్చేసి శుభ్మన్ గిల్ ఏమో ప్రెషర్ పెట్టాడు. శుభ్మన్ గిల్ వచ్చేసి రోహిత్ శర్మకి కొంచెం ప్రెషర్ అనే పెట్టాడు. అందుకే రోహిత్ శర్మ వచ్చేసి ఛాన్స్‌ని తీసుకోవాల్సి వచ్చింది. సో రోహిత్ శర్మ ఛాన్స్ తీసుకోవడంతో అవుట్ అయ్యాడు. కానీ మన శుభ్మన్ గిల్ మాత్రం 70 బాల్లు ఆడి 50 పరుగులు కొట్టాడు. కానీ ఇక్కడ చూసినట్టయితే శుభ్మన్ గిల్ వల్ల రోహిత్ శర్మ వచ్చేసి అనవసరంగా అవుట్ అవుతున్నాడు. మన రోహిత్ శర్మ వచ్చేసి సెల్ఫ్లెస్ క్రికెటర్. అందుకే రికార్డుల కోసం ఆడకుండా టీం కోసం ఆడతాడు. వీళ్ళిద్దరు అవుట్ అయిపోయాక విరాట్ కోహ్లీ వచ్చి తన విధ్వంసం చూపించాడు. అసలు విరాట్ కోహ్లీ అయితే ప్రతి బౌలర్ని చితకబాదాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ అంటే కొంచెం టైం తీసుకునేవాడు. కానీ ఇప్పుడు మనమందరం చూస్తుంది విరాట్ కోహ్లీ 2.0. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ ఒక కొత్త విరాట్ కోహ్లీలా ఆడుతున్నాడు. వచ్చామా బౌండరీస్ కొట్టామా అన్నట్టు ఆడుతున్నాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ అయితే సిక్స్‌లను కొట్టడానికి కష్టపడేవాడు. కేవలం 4లు మాత్రమే కొట్టేవాడు. అంటే ఇంతకుముందు చాలామంది అనేవారు విరాట్ కోహ్లీకి సిక్స్‌లు కొట్టడం చేత కాదని. ఎవరైతే విరాట్ కోహ్లీని అన్నారో వాళ్ళందరికీ జవాబు అనేది ఇస్తున్నాడు. అసలుకి ఆ స్టైల్ ఏంటో ఆ స్వాగ్ ఏంటో అర్థం కాదు. 4 కొట్టినా 6 కొట్టినా ఏదైనా సరే చాలా స్టైలిష్‌గా ఆడుతున్నాడు. స్వాగ్‌లో హార్దిక్ పాండ్యా తర్వాత విరాట్ కోహ్లీయే వస్తాడు. అయితే మీరేమంటారు? విరాట్ కోహ్లీకి ఎక్కువ స్వాగ్ ఉందా? లేకపోతే హార్దిక్ పాండ్యాకుందా? కామెంట్ చేయండి. అయితే కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ పక్కన శ్రేయస్ అయ్యర్ కూడా మంచి పార్ట్నర్‌షిప్ ఇచ్చాడు. శ్రేయస్ అయ్యర్‌కైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంజ్యూరీ అయింది. ఇంజ్యూరీ తర్వాత వచ్చినా కూడా చాలా బాగా ఆడాడు. కానీ అప్పటి వరకు వీళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు. విరాట్ కోహ్లీ వచ్చేసి 90స్‌లో ఉన్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ వచ్చేసి 40స్‌లో ఉన్నాడు. మంచి పార్ట్నర్‌షిప్ ఉన్న టైంలో సడన్‌గా వికెట్లు పడిపోయాయి. మన విరాట్ కోహ్లీ అయితే సెంచరీ మిస్ అయ్యాడు. 7 పరుగులకు దగ్గరలో సెంచరీ అనేది మిస్ అయిపోయాడు. అయితే ఇక్కడ కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే కాదు, శ్రేయస్ అయ్యర్ కూడా తన 50ని మిస్ అయ్యాడు. అది కూడా జస్ట్ అంటే జస్ట్ మిస్‌లో అయిపోయాడు. తనకి 49 రన్స్ ఉన్నప్పుడు సడన్‌గా వికెట్ పడిపోయింది. అలా వీళ్ళిద్దరైతే వాళ్ళ మైల్‌స్టోన్‌ని మిస్ అయ్యారు. అయితే తర్వాత ఎలాగో అలా కేఎల్ రాహుల్ ఇంకా హర్షిత్ రాణా వీళ్ళిద్దరూ వచ్చి మేనేజ్ చేశారు. అలా టీమిండియా అయితే గెలిచింది. ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.